యాక్చువల్‌గా ఇప్పుడు బాగా ఒక సంచలనంగా మారింది ఒక ఘటన. ఇది 'సృష్టిస్ టెస్ట్ ట్యూబ్ బేబీ' అవునండి. అదొకటి నమ్మకం మీద జరగాల్సిన దాన్ని మోసపూరితంగా చేసి బేబీని ఎక్కడి నుంచో తెచ్చుకుని దే హ్యావ్ పోస్ట్ ఇట్ యాస్. ఇప్పుడు ఫస్ట్ సరగసి కావాలి అని వచ్చే వాళ్ళకి ఫస్ట్ ఇది కరెక్టా, వాళ్ళకి సరగసి అవసరమా? సర్టిఫికెట్ ఉందంటారా? అవకాశం ఉందా మీకు తెలిసినంత వరకు? నాట్ ఆల్ క్లినిక్స్ హ్యావ్. కొన్ని క్లినిక్స్ ఉంటాయి, కొన్ని క్లినిక్స్ ఉండదు. కింద ఇండియా బికేమ్ ది సరగసి క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. కపుల్ ఉన్నారు, వాళ్ళు సరోగస్కి వెళ్తున్నారు అన్నప్పుడు వాళ్ళు ఎలాంటివి చూసుకోవాలి? అక్కడ వీళ్ళకి ఫస్ట్ నెసెసిటీ ఉందా అనేది ఉంటుంది. ఇప్పుడు మన సరగేట్కి ఎవరినైనా తీసుకోవాలంటే ఆ సరగేట్ మదర్కి అట్లీస్ట్ ఒక చైల్డ్ ఉండాలి. ఇంకా కొన్ని కపుల్స్కి ఏమవుతుందంటే ఇప్పుడు డోనర్ గ్యామెట్స్ వాడవలసిన అవసరం రావచ్చు. పేమెంట్ అని తీసుకోకుండా జస్ట్ నీ కోసం నేను చేసేది అనేది పేరు ఆల్ట్రిస్టిక్. అది కొంచెం ఛాలెంజింగ్ ఉంది. అంటే స్త్రీల ఏజ్ ఏమో 23 to 50 మ్యాక్సిమం. ఇంకోటి ఇండియన్ నేషనల్స్కి మాత్రమే మన సరగసి అనేది ఆఫర్ చేస్తాం. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ వైజయంతి గారు. సరోగసి మీద ఇప్పుడు జరుగుతున్న సంచలనాత్మకంగా మారిన కేసు విషయంలో అసలు సరోగసి అంటే ఏంటి, అది ఎలా చేయించుకోవాలి, ఎందుకు చేయించుకోవాలి, అసలు దానికి ఉన్న గైడ్ లైన్స్ ఏంటి, అలాంటి విషయాల్ని తనని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. యాక్చువల్గా ఇప్పుడు బాగా ఒక సంచలనంగా మారింది ఒక ఘటన. ఇది 'సృష్టిస్ టెస్ట్ ట్యూబ్ బేబీ' సరోగసికి వెళ్ళారు, కానీ వీళ్ళు చాలా మోసపూరితంగా, అంటే అదొకటి నమ్మకం మీద జరగాల్సిన దాన్ని మోసపూరితంగా చేసి స్పెర్మ్ ని వేరే దగ్గర తీసుకురావడం, పిల్లల్ని కొనుక్కొచ్చి ఇవ్వడం అనేది అసలు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు మనకి 2022 నుంచి ART లాస్ అని వచ్చింది. దీంట్లో సరగసి రెగ్యులేషన్ యాక్ట్ అని కూడా వచ్చింది 2022 నుంచి. దీని ప్రకారం మనం సరగసి చేయాలా అనుకుంటే ఫస్ట్ మనకి మనకి అప్లై చేసుకోవాలి లైసెన్స్కి. సో సరగసి క్లినిక్ లైసెన్సెస్ ఉంటుంది, దానికి స్పెసిఫికేషన్స్ ఉంటుంది. సో ఇది ఫస్ట్ మనకి కావాలన్నమాట. దాంట్లో ఏం చూస్తారు, మనం ఎవరు చేస్తున్నారు, మ్యాన్ పవర్ అంటాం, గైనకాలజిస్ట్ ఉండాలి, ఎంబ్రియాలజిస్ట్ అట్లా లిస్ట్ ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన ఎక్విప్మెంట్ అదన్నీ ఉన్నదా, ఇదన్నీ చూసుకుని వాళ్ళు if they are happy with everything then they will give the license అన్నమాట. The license is given for 3 years. So every 3 years మనం రెన్యూ చేస్తూ ఉండాలి ఆ లైసెన్స్ ని. సో ఇప్పుడు ఇట్లా లైసెన్స్ ఉండే క్లినిక్స్ మాత్రమే సరగసి అనేది చెయ్యొచ్చు. అది ఫస్ట్ ఇది అనమాట. సో ఇప్పుడు సెకండ్, ఇప్పుడు లైసెన్స్ కి మన దగ్గర ఉన్న మనకు ఒక కపుల్ అప్రోచ్ అయ్యారు అనుకోండి సరగసికి, వీ హ్యావ్ టు ఫాలో సర్టన్ రెగ్యులేషన్స్. అది ఏంటి అంటే ఇప్పుడు ఫస్ట్ సరగసి కావాలి అని వచ్చే వాళ్ళకి ఫస్ట్ ఇది కరెక్టా, వాళ్ళకి సరగసి అవసరమా అనేది నిర్ధారించాలి. దానికి ఒక స్టేట్ బోర్డ్ అని ఉంటుంది, డిస్ట్రిక్ట్ బోర్డ్ అని ఉంటుంది. వాళ్ళకి దాంట్లో ఏంటంటే మన డిస్ట్రిక్ట్ హెల్త్ అథారిటీ నుంచి డాక్టర్స్ ఉంటారు, ఒక ఇట్స్ ఎ కమిటీ అన్నమాట. సో దిస్ కపుల్ హ్యావ్ టు గెట్ ది ఎసెన్షియాలిటీ సర్టిఫికేట్ ఫస్ట్. అంటే వీళ్ళకి ఇది అనేది అవసరము అనేది నిర్ధారించాలి ఫస్ట్. సెకండ్, నిర్ధారించాక మనం ఏం చేయాలంటే దానికి ఉండే ఆ రెగ్యులేషన్స్, డిఫరెంట్ సర్టిఫికేట్స్ ఉంటాయి, మెడికల్ రిజిస్ట్రేషన్. నెక్స్ట్ సరోగేట్ని వాళ్ళు ఐడెంటిఫై చేయాలి. ఈ సరోగేట్ అనేది ఇప్పుడు ఈ కొత్త లాస్ వచ్చాక 2022లో కమర్షియల్ సరగసి అనేది తీసేశారు. 22 ముందు మనకి కమర్షియల్ సరగసి ఉన్నింది. అంటే సరగేట్కి వచ్చే మదర్కి పేమెంట్ అనేది ఉండేదన్నమాట, కాంపన్సేషన్ అని. ఇప్పుడు అది తీసేశారు. ఆల్ట్రూస్టిక్ సరగసి అంటాం. అంటే ఇప్పుడు నాకు కపుల్ సరగేట్ చేసుకునే కపుల్ వాళ్ళే ఒక లేడీని తెచ్చుకోవాలి సరగేట్ కింద, వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఫ్యామిలీలో. అది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే వీ డోంట్ వాంట్ కమర్షియలైజేషన్, అబ్యూస్ విచ్ హ్యాపెన్స్. ఆ దీంట్లో విమెన్కి పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు యూజువల్ సరగేట్ మదర్స్. అంటే వాళ్ళకి అబ్యూస్ అది స్టాప్ చేయడానికి కోసం గవర్నమెంట్ అది తెచ్చింది. కానీ దర్ ఆర్ 2 ways టు ఇట్. ఇప్పుడు సరగసి అనేది అవసరం ఉన్నది కొన్ని మదర్స్, కొన్ని కపుల్స్కి టు గెట్ అ చైల్డ్. కానీ ఈక్వల్లీ ఏంటంటే ఈ అండర్ మనకి పువర్ సొసైటీ నుంచి వచ్చే మదర్స్ కూడా సేఫ్టీ ఉండాలని ఈ రెగ్యులేషన్స్ తెచ్చారు. కానీ ఏంటంటే ఇట్ ఈస్ బీయింగ్ మిస్యూస్డ్ వెరీ బ్యాడ్లీ. సో వాళ్ళే తెచ్చుకునే ఈ ఆల్ట్రూస్టిక్ సరగసి అనేది ఇట్ ఈస్ ఛాలెంజింగ్. ఎందుకంటే నాట్ ఎనీ విమెన్ ఈస్ కమింగ్ ఫార్వర్డ్. ఇప్పుడు పేమెంట్ అని తీసుకోకుండా జస్ట్ నీ కోసం నేను చేసేది అనేది పేరు ఆల్ట్రూస్టిక్. అది కొంచెం ఛాలెంజింగ్ ఉంది. ఇప్పుడు మా దగ్గర లైసెన్స్ 2 years నుంచి ఉంది సరగసి లైసెన్స్, కానీ ఒక కేసు కూడా చేయలేదు మేము. ఎందుకంటే గెట్టింగ్ వితౌట్ పేమెంట్
గవర్నమెంట్ సరగేట్ అనేది ఇట్ ఈస్ ఛాలెంజింగ్. కానీ ఈ బోర్డు అనేది నిర్ధారిస్తుంది వీళ్ళకి సరగసి అవసరమా ఎందుకు అని. అందరికీ చెయ్యము. ఫర్ ఇన్స్టెన్స్ కొన్ని విమెన్ ఏంటంటే యూట్రస్ లేకుండానే పుట్టుతారు. ఇది ములేరియన్ ఏజెన్సిస్ అంటాము. ఇంకా కొంత మదర్స్కి ఏంటంటే దే హ్యావ్ మెడికల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు సివియర్ హార్ట్ డిజీజ్, లేకపోతే మన రుమటలాజికల్ డిసీజెస్, ఇది మన కిడ్నీ ప్రాబ్లం, వాళ్ళకని ప్రెగ్నెన్సీ క్యారీ చేసేది వాళ్ళ లైఫ్కి రిస్క్ అన్నమాట. సో ఈ కండిషన్స్లో సరగసి ఆఫర్ చేయొచ్చు. సో దిస్ ఆర్ ది కామన్ కండిషన్స్. ఇంకోటి అంటే రెక్కరెంట్గా వాళ్ళకి మిస్క్యారేజెస్ వచ్చి దే ఆర్ నాట్ ఏబుల్ టు క్యారీ. దిస్ ఆర్ ఆల్ సమ్ ఆఫ్ ది కండిషన్స్, ఇండికేషన్స్ అనమాట. వీళ్ళకి చేయొచ్చు సరగసి, చేయకూడదని కాదు. బట్ వీ హ్యావ్ టు ఫాలో ది సరగసి రెగ్యులేషన్ యాక్ట్ అకార్డింగ్ టు ది ఇండియన్ ఇది. బట్ వీళ్ళు ఈ దాంట్లో ఏంటంటే సరగసి చెయ్యలేదు, వాళ్ళు బేబీని ఎక్కడి నుంచో తెచ్చుకుని దే హ్యావ్ పోస్ట్ ఇట్ యాజ్ బీయింగ్ డెలివర్డ్ బై ది సరగేట్. సో దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ హియర్ ఇన్ ద కేస్ విచ్ మీరు మెన్షన్ చేసే కేసులో. అట్లా చేయడం అంటే వాళ్ళకి సర్టిఫికెట్ ఉందంటారా? అవకాశం ఉందా మీకు తెలిసినంత వరకు? సర్టిఫికేట్ లేకుండా నాకు తెలిసి చేయకూడదు. ఆ పర్టికులర్ క్లినిక్ ఉందా అనేది నాకు తెలియదు. బట్ వితౌట్ సర్టిఫికేట్ లైసెన్సింగ్ మనం చేయకూడదు సరగసి. ఓకే. నాట్ ఆల్ క్లినిక్స్ హ్యావ్. కొన్ని క్లినిక్స్ ఉంటాయి, కొన్ని క్లినిక్స్ ఉండదు. మనం అప్లై చేసుకోవాలి. ఓకే. అంటే సరోగసికి వెళ్లే ముందు మిగతా వాళ్ళు కూడా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు కపుల్ ఉన్నారు, వాళ్ళు సరోగసికి వెళ్తున్నారు అన్నప్పుడు వాళ్ళు ఎలాంటివి చూసుకోవాలి? వాళ్ళు చూసుకోవాల్సింది మెయిన్గా ఏంటంటే వాళ్ళు ఫస్ట్ IVF స్పెషలిస్ట్ని సంప్రదించాలి. అక్కడ వీళ్ళకి ఫస్ట్ నెసెసిటీ ఉందా అనేది ఉంటుంది సరగసి. ఇప్పుడు కపుల్ అనుకోవచ్చు నాకు సరగసి కావాలని. ఇప్పుడు కొన్ని కపుల్స్ ఏంటంటే స్త్రీలు వచ్చి అడుగుతారనమాట, నాకు 2 సైకిల్ పని చేయలేదు, నేను సరగసికి వెళ్తానని. అప్పుడు మాలాంటి IVF స్పెషలిస్ట్ అసెస్ చేస్తాం కేసుని. అప్పుడు చెప్తాం మీకు సరగసి అవసరం లేదమ్మా అంటాం. ఫస్ట్ మన IVF స్పెషలిస్ట్ నిర్ధారిస్తాం వీళ్ళకి సరగసి అవసరమా అనేది. అవసరం అయితే ఆ లోకల్ మన డిస్ట్రిక్ట్ హెల్త్ బోర్డుకి పంపిస్తాము. ఆ కమిటీ అప్పుడు మన రాసి పంపిస్తాం, ఇట్లా వీళ్ళకి మెడికల్ ప్రాబ్లం ఉన్నది, వీళ్ళకి సరగసి అవసరపడుతుంది అనేది మనం నిర్ధారించాలి ఫస్ట్. మనం నిర్ధారించాక కమిటీకి మన రాసి పంపిస్తే వాళ్ళు అన్ని డాక్యుమెంట్స్ చూసుకుని వాళ్ళు ఓకే దే కెన్ గో ఫర్ సరగసి అని ఎసెన్షియాలిటీ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. ఆ తర్వాత సరగసి ఐడెంటిఫికేషన్ ఉంటుంది. వాళ్ళు ఎవరిని తెచ్చుకుంటున్నారో సరగేట్ మదర్గా వాళ్ళ హెల్త్ అన్ని మనం అసెస్ చేయాలి. ఏజ్ ఫ్యాక్టర్ ఉంది. ఇప్పుడు మన సరగేట్కి ఎవరినైనా తీసుకోవాలంటే 23 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ లోపు ఉండాలి, హెల్తీగా ఉండాలి. ఆ సరగేట్ మదర్కి అట్లీస్ట్ ఒక చైల్డ్ ఉండాలి. ఫస్ట్ ఒక చైల్డ్ అన్నా ఉండాలి. ఇంకోటి వాళ్ళు ఒక్కసారే ఉండగలుగుతారు సరగేట్గా లైఫ్ టైంలో. సో వాళ్ళ కన్సెంట్ కావాలి, వాళ్ళ హస్బెండ్ కన్సెంట్ కావాలి. సో దిస్ ఆర్ ఆల్ వాళ్ళ ఏంటి రిస్క్ ఉంటుంది ఈ సరగేట్కి వాళ్ళు వెళ్తే. సో ఇదన్నీ మనం చూసుకుని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఓకే అయితే అప్పుడు మనం సరగేట్కు తీసుకెళ్తాము. ఈ కపుల్స్ ఏమో ఐడెంటిఫై చేసుకోవాలి సరగేట్ని. కానీ ఇప్పుడు ఈ కండిషన్స్ ఉండే వాళ్ళని వాళ్ళు ఐడెంటిఫై చేస్తాయని మన దగ్గర తీసుకొస్తారు. ఇప్పుడు మనం చూస్తున్న కేసులో ఇలాంటివి ఏం జరగలేదు, ఇట్లా ఏం జరగలేదు. దాని వల్లనే ఇష్యూ అయింది. అవును. యాక్చువల్ గా ఎట్లా కనుక్కోవచ్చు మన బేబీనే అని చెప్పేసి? ఆ తర్వాత మదర్ కు చైల్డ్ ఇచ్చిన తర్వాత DNA టెస్ట్లు ఏమైనా చేస్తారా? ఎట్లా? యూజువల్గా ఏంటంటే మనకి సరోగసీకి వెళ్ళేటప్పుడు ఓన్ గ్యామేట్స్ అంటే ఇప్పుడు స్త్రీలు వాళ్ళ ఎగ్గులు వాళ్ళ భర్త కణాలు పెట్టి ఎంబ్రియోలు తయారవుతుంది, దాన్ని యూజువల్గా వాడొచ్చు. అది ఒక రకం. ఇంకా కొన్ని కపుల్స్కి ఏమవుతుందంటే ఎగ్ క్వాలిటీ బాగాలేకపోవచ్చు, లేకపోతే స్పర్మ్లో ప్రాబ్లం ఉండొచ్చు. అప్పుడు డోనర్ గ్యామేట్స్ వాడవలసిన అవసరం రావచ్చు. మన ఇండియన్ ఈ కొత్త రెగ్యులేషన్స్ ప్రకారం డోనర్ గ్యామేట్స్ అంటే డోనర్ ఎగ్ వాడి మన సరగసి చేయటానికి లేదు. ఓన్ ఎగ్ వాడి ఓన్ స్పర్మ్ వాడే సరగసి చెయ్యాలి. ఈ రెగ్యులేషన్స్ లో లేనవారు 1-on-1 బేసిస్లో కోర్టులో కేసులు వేసుకుని వాళ్ళు లీగల్ ఇది తెచ్చుకుని అప్పుడు వాళ్ళు ముందుకెళ్ళొచ్చు. కానీ స్టాండర్డ్ కండిషన్స్ ప్రకారం ఇది అనమాట. సో ఇప్పుడు ఏ కపుల్ అన్నా వాళ్ళకి సరగసి కావాలని అనుకుంటే ఫస్ట్ IVF స్పెషలిస్ట్ సంప్రదించాలి. వాళ్ళకి ఇది అవసరమా అనేది నిర్ధారించుకోవాలి. ఆ బోర్డుకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవాలి. వాళ్ళే సరగేట్ తెచ్చుకుని రావాలి. వాళ్ళ సర్కిల్స్లో తెలిసిన వాళ్ళు, వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా ఈ కండిషన్స్ ఉండేవాళ్ళు అంటే 23-35 ఇయర్స్ కింద ఈ ఉండేవాళ్ళు హెల్తీ ఉమెన్ తీసుకొస్తే మనం అసెస్ చేస్తాం సరగేట్ని. ఆర్ దే ఓకే టు గో హెడ్ విత్ సరగసి అని. ఈ కండిషన్స్ అన్ని పూర్తి అయ్యాక మాత్రమే సరగేట్కి వెళ్ళగలుగుతారు. ఈ కండిషన్స్ కంపల్సరీ. ఇప్పుడు సరగేట్కి వచ్చే కపుల్స్ కూడాను వాళ్ళకి రెగ్యులేషన్స్ ఉంది. అంటే స్త్రీల ఏజ్ ఏమో 23 to 50 మాక్సిమం, 50 దాటకూడదు. మెన్లేమో 26 to 55. 55 ఇయర్స్ మేల్ పార్ట్నర్లో ఎక్కువైంది అనుకోండి మన సరగసి ఆఫర్ చేయకూడదు. ఇంకోటి ఇండియన్ నేషనల్స్ కి మాత్రమే మన సరగసి అనేది ఆఫర్ చేయాలి. ఎందుకంటే మనకి 3 years కింద ఇండియా బికేమ్ ది సరగసి క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. అంటే వినే ఉంటారు, ఇష్యూస్ అయినాయి. వేరే దేశం నుంచి సరగసికి మాత్రం కనీసం కేవలం ఇండియాకి వచ్చే వాళ్ళని. సో మదర్స్ వర్ బీయింగ్ అంటే యూజువల్ గా మనకి
పూర్ స్ట్రాట్ ఆఫ్ సొసైటీ నుంచే కదా విమెన్ అది. సో దే షుడ్ నాట్ బి పుష్డ్ ఇన్ టు దిస్ అని, మోర్ దాన్ వన్ టైం సరగసి చేసే వాళ్ళని. సో ఆల్ దిస్ హ్యాడ్ టు బి స్టాప్డ్. అందుకు ఇప్పుడు ఏంటంటే ఫారిన్ నేషనల్స్ కి సరగసి అనేది ఇండియాలో ఆఫర్ చేయకూడదు, ఇండియన్ నేషనల్స్ కి మాత్రమే ఆఫర్ చేయాలి. సో ఇదంతా మన చెక్ లిస్ట్ ఉంటుంది అనమాట. సో ఇదన్నీ చూసుకుని అప్పుడు ముందుకెళ్ళాలి. సో వన్స్ ముందుకు వెళ్ళేటప్పుడు కూడా మన సరగేట్నికి ఇన్సూరెన్స్ అన్ని తీసుకోవాలి, ఇంతకుముందు ఉండేది కాదు. ఇప్పుడు ఇన్సూరెన్స్ 3 years వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ఆ సరగేట్కి ఈ కపుల్ తీసుకోవాలి. సో దీస్ ఆర్ ఆల్ ద రెగ్యులేషన్స్ వి ఫాలో ఫర్ దేర్ సేఫ్టీ అన్నమాట. సో అది ఇదన్నీ ఫాలో చేసుకుని చేసుకోవచ్చు, బట్ దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత అంటే ఇప్పుడు సరోగసి ద్వారా పాపను తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు జనరల్ గా పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటే చాలా అవి రిజిస్ట్రేషన్స్ అవన్నీ చాలా ఉంటాయి, అట్లా దీనికి కూడా దీంట్లో కూడా మాకు ఫార్మ్స్ ఉన్నాయి మన సరగసి రెగ్యులేషన్. దీని ప్రకారం ఏంటంటే ఫార్మ్ 1, ఫార్మ్ 2 అని మనకు చాలా ఫార్మ్స్ ఉన్నాయి. దాంట్లో ఒక భాగంగా మనం ఆ బేబీ పుట్టాక ఆ బయోలాజికల్ పేరెంట్స్ కి, కమిషనింగ్ పేరెంట్స్ అంటాము, వాళ్ళకి అప్పు చెప్పాలి అనేది కూడా దాంట్లో ఉంటుంది. ఆ సరగేట్ కూడా సైకలాజికల్ గా, ఫిజికల్ గా దే ఆర్ ఆల్ ఫిట్ అనేది కూడా మనం అసెస్ చేసుకున్నాక ఆ సర్టిఫికేట్ కూడా ఉంటుంది. ఇదన్నీ అసెస్ చేసుకున్నాకనే ముందుకెళ్ళాలి. రెండు సైడ్ లో ఉంటుంది అసెస్మెంట్. ఆ కమిషనింగ్ కపుల్ కి ఉంటుంది, ఇంటెండింగ్ కపుల్ కి, ఆ సరగేట్ కూడా ఉంటుంది. ఇద్దరికి అన్ని అసెస్ చేసుకుని మాత్రమే ముందుకెళ్ళాలి. సో అలా లీగల్ గా చేస్తే ఇట్ ఇస్ స్టిల్ ఫైన్, కానీ దర్ మిస్యూజింగ్ ఇట్. ఇప్పుడు మన కమర్షియల్ గా చేయకూడదు, కానీ అది కూడా జరుగుతుంది. అట్లా ఇదేమో కంప్లీట్ గా డిఫరెంట్. అంటే బేబీనే తీసిచ్చారు. పూర్తి ట్రాన్స్పరెంట్ గా ఉండాలి ఏది కానీ, వచ్చే పేషెంట్స్ కానివ్వండి వాళ్ళకి ఖచ్చితంగా. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న కేసులో ట్రాన్స్పరెన్సీ లేదనేది కూడా ఒక ఇష్యూ జరుగుతుంది. కాబట్టి ఇది పూర్తిగా అఫెండబుల్ అఫెన్స్ కిందికే వస్తుంది కదా. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. నమస్తే.